ఈ వీడియోలో మనం చందమామ 1952 జనవరిలో ప్రచురింపబడిన గుడి గంటలు కథ విందాం. మాడుగుల మన్యంలో మంగన్న ఒక కోయవాడు. వాని తొలి భార్యకు 2 బిడ్డలు. సింగన్న అనే కుర్రవాడు, దుర్గాలు అనే ఆడపిల్ల. మంగన్న భార్యకు సవతి బిడ్డలంటే కంటగింపుగా ఉండేది. పసిపాప దుర్గాలు వట్టి అమాయకురాలు. సవతి తల్లి బాధ పెట్టినప్పుడల్లా బోరుమని ఏడ్చేది. అయితే గుండె నిబ్బరం గల సింగన్న మాత్రం నేనుండగా నీకేం భయం చెల్లాయి అంటూ ఊరడించేవాడు. బిడ్డల పీడ వదుల్చుకుంటే తెరపిగా ఉండొచ్చనే ఊహతో సవతి తల్లి అస్తమానం ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉండేది. పాపం బిడ్డలు ఆమె పెట్టిన హింసలన్నిటినీ భరిస్తూనే వచ్చారు. ఒక రోజున ఆమె బిడ్డలతో ఫలానా అడవిలో మనకవసరమైన మూలికలున్నాయి, వాటిని ఎలా అయినా పట్టుకురావాలి అని చెబుతూ మనిషిని తోడిచ్చి పంపించింది. సింగన్న ధైర్యశాలి మాత్రమే కాదు, యుక్తిపరుడు కూడాను. సవతి తల్లి పెట్టే చిక్కులన్నీ వాడు మొదటి నుంచి గ్రహిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తనను దుర్గాలును ఓషధులకని అడవులకు పంపటం ఒక మిష తప్ప మరేమీ కాదని వాడికి తెలుసు. వెళ్తున్నప్పుడు వెంట వచ్చిన మనిషికి తెలియకుండా వాడు తన వద్ద ఉన్న గుణకరాళ్లను దారి పొడుగునా వేస్తూ వచ్చాడు. ఒక కీకారణ్యం చేరుకున్నాక పసివాళ్ళు అలసిపోయారు. తోడు వచ్చిన మనిషి వాళ్లతో మీరీ చెట్టు నీడన కూర్చొని బడలిక తీర్చుకోండి, నేను పోయి ఓషధులు పట్టుకొని వస్తాను అని చెప్పి వాళ్లకు తెలియకుండా మరొక దోవన ఇంటికి వెళ్ళిపోయాడు. బిడ్డలకు మెలకువ వచ్చేటప్పటికి సాయంకాలమైంది. మరి కొంచెం సేపటికల్లా వెన్నెల కూడా వచ్చేసింది. చెల్లెలికి ధైర్యం చెప్పి సింగన్న బయలుదేరాడు. తను పడవేస్తూ వచ్చిన గులకరాళ్లను వెన్నెల వెలుగులో తలతలా మెరుస్తూ స్పష్టంగా దారి చూపించినాయి. ఆ ఆనవాళ్లతో వాళ్ళు సులువుగా అడవి దాటేసి ఇంటికి చేరుకోగలిగారు. వదిలిపోయారనుకున్న సవతి బిడ్డలు మళ్ళీ కంటబడేసరికి మంగన్న భార్య వాళ్ళ మీద మండిపడింది. మరునాడు వాళ్లకు కాసిని గంజినీళ్లు పోసి మాడు రొట్టెలు పడవేసి మనిషిని తోడిచ్చి మళ్ళీ మరొక అరణ్యానికి పంపించింది. ఈ మారు రాళ్ళు తేవటానికి సింగన్నకు వ్యవధి లేకపోయింది. అందుకని తల్లి ఇచ్చిన రొట్టెను ముక్కలుగా చేసి దారి పొడుగునా వేశాడు. ఈ మాట కూడా తోడు వచ్చిన వాడు బిడ్డలను ఏమార్చి వెళ్ళిపోయాడు. రొట్టె ముక్కలు ఆనవాళ్లు వేశాం కదా, ఇట్టే దారి కనుక్కోవచ్చు అనుకొని సింగన్న నిబ్బరంతో ఉన్నాడు. తీరా ఇంటికి పోదామని బయలుదేరేసరికి తను పడవేసిన రొట్టె ముక్క ఒక్కటి ఆనవాళ్లు దొరకలేదు. తినే వస్తువు గనక ఏ పక్షిలో కబలించి ఉంటాయి అని వాడు గ్రహించాడు. అలా పోగా పోగా మినుకు మినుకుమని మెరుస్తూ ఒక దీపం వెలుగు కనపడింది. అదేదో ఊరై ఉంటుందని తలచి వాళ్ళు అటువైపు వెళ్ళారు. చూడగా అది ఊరు కాదు, ఒక గుడి. గుడి గోపురం నిండా జీవకళ ఉట్టిపడే రకరకాల బొమ్మలున్నాయి. సింగన్న ఊరుకోక గోపురం మీద నుండే ఒక చెట్టుకాయ కోసి నోట పెట్టుకున్నాడు. వెంటనే గనగన గంటం రోగింది. గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఒక వృద్ధురాలు లోపల నుండి వచ్చి, రండర్రా పాపలు, మీకోసమే చూస్తున్నానంటూ ఎంతో ఆప్యాయంతో బిడ్డలను చేరదీసుకొని లోపలికి తీసుకుపోయింది. కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించింది. నవకాయ పిండి వంటలతో భోజనం పెట్టి చక్క చెరి ఒక పక్క వేసి వాళ్లను నిద్రపుచ్చింది. రాత్రిపూట వాళ్ళు గాఢ నిద్రలో ఉండగా సింగన్న మంచం ఒక గదిలోకి చేర్చి వానిని బంధించి వేసింది ముసల్ది. మరునాటి నుంచి దుర్గాలను పాపం రాసి రంపాన పెట్టసాగింది. సవతి తల్లి పీడ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ ముసలిదాని పీడ. అయితే ఇన్ని కష్టాల్లోనూ ఒక్క సుగుణమున్నది. ఎందుకోసమో సింగన్నను మటుకు ముసల్ది రోజు పంచభక్ష పరిమాణాలతో మేపుతూ వచ్చింది. ఈ భక్ష్యాలన్నీ చెల్లెలే అన్నగారికి కటకటాల నుంచి అందించేది. ఆ సమయంలో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకునేవాళ్ళు. వృద్ధురాలు రోజు సాయంకాలం సింగన్న గది వద్దకు వచ్చి క్షేమం కనుక్కొని ఏది నాయనా నీ చెయ్యి అంటూ వాని వేళ్లు తడిమి చూసేది. యుక్తిపరుడైన సింగన్న ఒక్క పుల్ల ముక్క చేతికి అంటించేవాడు. ఇంకా బలవలేదా అని చెప్పి ఆమె విసుక్కుంటూ పోయేది. ఒక రోజున ఆమె బలవని మానని రేపు కబలించి వేస్తానంటూ గొనగసాగింది. ఆనాడు రహస్యంగా మూల నుండే బ్రహ్మాండమైన పొయ్యి ఒకటి బాగు చేసింది. ఆ పొయ్యి దిగువన మనిషి పట్టేతంతటి చోటు చేసుకున్నది.
పొయ్యికి సరిపడిన పెద్ద పెనం ఒకటి ఉంది. ఆ సందర్భాలన్నీ దుర్గాలు అన్నతో చెప్పేసరికి ఇన్నాళ్ల నుంచి ముసల్ది తన్నను ఎందుకిలా మేపుతుందో చిటికెలో పసిగట్టాడు. రాత్రి కాగానే ముసల్ది సింగన్న గదికి వచ్చి, నాయనా, ఇవాళ దేవికి నివేదన చేయాలి, కాస్త పొయ్యి విసిరిపెడుదు అని చెప్పి ఎదురుగా ఒక పీట వేసి కూర్చోమంది. అందుకు సింగన్న, అవ్వా, మా దేశంలో ఇటువంటి పొయ్యిలు పెనాలు ఎరగం, నీవొకసారి విసిరి చూపిద్దు అన్నాడు. ముసల్ది కోపంతో హుంకరిస్తూ, ఈ పాటి తెలీదా వాజా అంటూ, ఇదిగో ఇలాగ విసరాలి అంటూ పీట మీద చతికిలబడి వంగొని విసరబోయింది. ఆమె అలా వంగొని విసురుతూ ఉండగా సింగన్న సూటి చూసి ఆమెను లోనికి నెట్టి పొయ్యి తలుపులు 2 బిగించాడు. అప్పుడు గుడిలోని గంటలన్నీ ఒక్కసారిగా గనగన మ్రోగినాయి. ఆ క్షణమందే గోపురం మీద బొమ్మలన్నీ జీవంతో దిగివచ్చి సింగన్నకు నమస్కరించినాయి. అందరూ కలిసి ముసల్ది ఏమైందో చూద్దామని పొయ్యి వద్దకు వెళ్ళగా ఆ పొయ్యి ఒక చిత్రమైన పెట్టెగా మారిపోయింది. దానిమీద మాయా రాక్షసిని చంపిన మహానుభావులారా, ఈ గద్దెపైన కూర్చోండి, మీ కోరికలు చెప్పండి అని ఉంది. అందరూ సంతోషంతో జేజేలు కొడుతూ, మీరే మహానుభావులు, గద్దె ఎక్కండి అంటూ సింగన్నను దుర్గాలను పెట్టెపైనున్న కుర్చీల మీద కూర్చోబెట్టారు. ఇంటికి వెళ్ళాలనుకున్నాడు సింగన్న. అందరూ చూస్తూ ఉండగానే ఆ చిత్రమైన పెట్టె విమానంలాగా ఎగిరిపోయింది. బిడ్డలిద్దరూ ఇంటికి చేరేసరికి అప్పటికప్పుడే దుష్ట చింతగల వాళ్ళ సవతి తల్లి పిట్టకు తెలియకుండా మటుమాయమైంది. మంగన్న ఇప్పుడు మనసారా బిడ్డలను చేరదీసుకొని ముద్దులాడాడు. సింగన్న ప్రజ్ఞను అందరూ కొనియాడారు. చిత్రమైన పెట్టె కోరుకున్నదల్లా ఇస్తూ ఉండటం వల్ల మంగన్న కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ సుఖంగా ఉంటున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.